నమస్కారం వనితా హెల్ప్ లైన్ కార్యక్రమానికి స్వాగతం. యుక్త వయసులకు వచ్చిన యువతి యువకులు స్నేహం, ప్రేమ, ఆకర్షణ అనే వాటికి లోనవుతూ ఉంటారు. దీనికి కారణం ఏంటి? వీటి నుంచి బయటపడాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి తల్లిదండ్రులు అనే విషయాల గురించి ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. ఈ విషయాల గురించి మనతో మాట్లాడడానికి ప్రముఖ సైకాలజిస్ట్ అర్చన గారు, అలాగే అడ్వకేట్ జయలన్ మూర్తి గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. నమస్కారం అండి. నమస్కారం మూర్తి గారు. అర్చన గారు, ముందుగా చెప్పండి, స్నేహం వేరు, ప్రేమ వేరు, ఆకర్షణ వేరు, ఈ మూడిటికి చాలా దగ్గర సంబంధం ఉంటుంది. వీటిల్ని అసలు మనం గుర్తించడం అనేది ఎట్లా? టీనేజ్ పిల్లల్లో దేనికి వీళ్ళు ఎక్కువ ఎఫెక్ట్ అవుతున్నారు అనే విషయాన్ని మనం పేరెంట్స్గా ఎట్లా దీన్ని డిఫైన్ చేసుకోవాలంటారు? మీరు ఇవాళ తీసుకున్న టాపిక్ చాలా బాగుంది. అంటే ఇది మన ఇప్పుడున్న సమాజానికి, పేరెంట్స్కి, పిల్లలకి కూడా చాలా అవసరం. మీరు తీసుకున్నది ఓన్లీ టీనేజ్ కాదు. ఇంతకుముందు యాక్చువల్గా టీనేజ్ అంటే మనకి 13 years నుంచి స్టార్ట్. కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే, నేను చాలా స్కూల్స్లో, కాలేజెస్లో కూడా ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటాను. ఫస్ట్ క్లాస్ పిల్లాడు కూడా ఆ క్లాస్ అమ్మాయికి లవ్ లెటర్ రాయడం, ఓకే ఐ లవ్ యూ అని, లేకపోతే అమ్మాయి నాతో మాట్లాడట్లేదని, అంటే ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. అంటే ఇక్కడ వాళ్ళకి యాక్చువల్గా స్నేహానికి అర్థం తెలీదు, ప్రేమకి, ఆకర్షణ ఏది ఉండదు. కానీ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఇంపాక్ట్ ఆఫ్ మూవీస్ అండ్ దిస్ సోషల్ మీడియా ఈస్ ప్లేయింగ్ ఎ కీ రోల్ ఆన్ ఇట్. సో అలాంటిది ఈ మనం తీసుకుంటే టీనేజ్కి వచ్చాక ఏం జరుగుతుంది అంటే, ఒక హార్మోనల్ చేంజ్ అనేది జరుగుతుంది పిల్లల్లో. న్యూరో చేంజెస్ ప్లస్ ఫిజికల్గా హార్మోనల్ చేంజెస్ జరుగుతాయి. సో ప్రపంచం వాళ్ళకి చాలా డిఫరెంట్గా, కలర్ఫుల్గా కనిపిస్తూ ఉంటుంది. సో ఆబ్వియస్లీ టూ ఆపోజిట్ సెక్స్ పీపుల్ విల్ బి గెట్టింగ్ అట్రాక్టెడ్ టు ఈచ్ అదర్. అంటే దే వుడ్ లైక్ టు స్పెండ్ టైం. ఇంకొకటి ఏం ప్రెజర్ ఇక్కడ చూపిస్తుంది అంటే, తల్లి తండ్రి చాలా ఓవర్ కాన్షియస్ ఉన్నవాళ్ళు దే స్టార్ట్ రెస్ట్రిక్టింగ్. మీరు మాట్లాడకూడదు, వెళ్ళకూడదు అలా చెప్పేసరికి వీళ్ళకి ఇంకా క్యూరియాసిటీ అనేది ఎక్కువ పెరుగుతుంది. దాని మూలంగా దే స్టార్ట్ స్పెండింగ్ మోర్ టైమ్ టు ఈచ్ అదర్ ఆర్ టాకింగ్ టు ఈచ్ అదర్. ఫ్రెండ్షిప్, ఇప్పుడు నిజంగా మనం సపోజ్ ఎవరైనా చెప్పారనుకోండి, మా ఇద్దరి మధ్య ప్రేమ ఉంది అని, గట్టిగా ఇద్దర్లలో ఒక్కళ్ళని కనుక పేరెంట్స్ టీచరో బెదిరిస్తే, ఫ్రమ్ నెక్స్ట్ డే దే స్టాప్ టాకింగ్ టు ఈచ్ అదర్. ఓకే, బట్ ట్రూలీ డస్ దట్ హ్యాపెన్ ఇన్ లవ్? ఇట్ డజంట్ హ్యాపెన్. సో వాళ్ళకి యాక్చువల్గా ఆ డిఫరెన్సియేషన్ అనేది కూడా తెలియదు. అంటే వాళ్ళు ఏమనుకుంటారు, స్నేహానికి, ప్రేమకి చాలా సన్నటి గీత ఉంటుంది. ఆ గీతని ఎలా తెలుసుకోవాలి అనేది అది మెచ్యూరిటీని బట్టి వస్తుంది. సో దీని లోపల తల్లిదండ్రులు కూడా మన ప్రపంచంలో, ఐ మీన్ మన ఇండియాలో బేసికల్గా చాలామంది దే హెజిటేట్ టు టాక్ టు కిడ్స్ రిగార్డింగ్ దీస్ కైండ్ ఆఫ్ ఇష్యూస్. అవేర్నెస్ ఇవ్వడం కంటే కూడా ఏవి చెయ్యకూడదు అనే చెప్తారు, ఏవి చెయ్యాలి, ఎట్లా బిహేవ్ చేయాలి అనేది కూడా చెప్పరు. ఎలా చెయ్యకూడదు, ఇలా ఉండకూడదు అని మాత్రమే చెప్తారు. సో ఇవి కామన్ చేంజెస్ అని తెలిసినప్పటికీ ఇలాంటి ఏజ్ లోపల ఈవెన్ ఎవ్రీ పర్సన్ విల్ అండర్గోస్ అట్ దట్ కైండ్ ఆఫ్ చేంజెస్. సో ఈ చేంజెస్ ఎలా వస్తాయి, వాటిని ఎలా ఫేస్ చేయాలి అనేది తల్లిదండ్రి కొంచెం, అట్లీస్ట్ మదర్ కొంచెం తీసుకుని ఏమైనా ఇనిషియేట్ చేసి చెప్తే బాగుంటుంది అనేది నా ఒపీనియన్. ఓకే, మూర్తి గారు మీరేం చెప్తారు దీని మీద? తను చాలా బాగా చెప్పారండి మీరు. ఐ అప్రిషియేట్. వెరీ స్పెసిఫిక్గా స్నేహానికి, ప్రేమకి థిన్ లైన్ అని చెప్పారు. కరెక్ట్, ఇట్స్ గుడ్. బట్ నా వరకు నా ఉద్దేశంలో స్నేహం కన్నా గొప్పది ఏదీ లేదు ఈ ప్రపంచంలో. అంటే ఇవాళ రేపు టెక్నాలజీ పెరిగింది కాబట్టి నాకు మిత్రులు ఎల్కేజీ స్టూడెంట్స్, అమ్మాయిలు అబ్బాయిలు కూడా ఉన్నారు ఇప్పుడు. సో ఈ వాట్సాప్ టెక్నాలజీ అనేది చాలా అందరినీ దగ్గరికి తీసుకొస్తుంది, అందరినీ కలుపుతుంది. ప్రపంచంలో ఏ మూల ఉన్నా కూడా సెకండ్స్లో మాట్లాడగలిగే ఒక టెలిఫోన్ సిస్టమ్ లాగా మాట్లాడగలిగే దానికి తీసుకొస్తుంది. సో దట్ రియలీ బ్రింగింగ్ టుగెదర్ చాలా దగ్గర. కానీ స్నేహం కన్నా ప్రపంచంలో విలువైనది ఏదీ లేదు. అది ఆఫ్ కోర్స్ ఈ టెక్నాలజీ వలన దాన్ని మనం నిజంగా అనుభవిస్తున్నాం మనం. అదే విషయానికి వస్తే ప్రేమ అనేది మంచితనంతో పుడుతుంది మెయిన్గా. ఈ మంచి అనే దానితో పుట్టినప్పుడు దాన్ని ఆఫ్ కోర్స్ వయసుకి సంబంధం లేదనుకోండి. ప్రతి వయసు ఒక్కొక్క డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ వయసు, దాని చేంజెస్ వలన దాని ఆ ఇంపర్షన్స్ ఉంటుంది. కానీ ప్రేమ అనేది నేను అనుకుంటుంది ఏంటంటే స్నేహం ద్వారానే పుడుతుంది ప్రేమ యాక్చువల్లీ. అది డిఫరెంట్
వేస్కి వెళ్తూ ఉంటుంది. కానీ స్నేహము ప్రేమ అనేది చాలా గొప్ప విలువైన ఇవి. కాబట్టి నేను రెండింటినీ ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇస్తాను రెండింటికి. ఎందుకంటే యాక్చువల్లీ స్నేహం కన్నా ప్రేమ ఎక్కువ ఇస్తాను విలువ నేను. ఎందుకంటే అది లేనిదే స్నేహం కంటిన్యూ అవ్వదు. కాబట్టి ఈ రెండింటికి నేను ప్రాధాన్యత ఇస్తాను. అదేవిధంగా తను చెప్పినట్టు ఏజ్ వలన కొంచెం డిఫరెన్షియేషన్స్ వస్తాయి. ఇవన్నీ రెస్ట్రిక్షన్స్ మన ఇండియన్ దీంట్లో ఉన్నాయి. వెస్ట్రన్ కంట్రీస్లో చాలా తక్కువ. వెస్ట్రన్ కంట్రీస్లో అయితే 18 ఏళ్ళు నిండంగానే వాళ్ళు బయటికి వెళ్ళిపోతారు. కాబట్టి వాళ్ళు ఇంకా వాళ్ళ అమ్మానాన్ని పేరెంట్స్ని కలిసేదే 4 ఏళ్ళకో 5 ఏళ్ళకో ఒకసారి. ఒకళ్ళు చైనాలో ఉంటారు, ఒకళ్ళు అమెరికాలో ఉంటారు, భర్త హాంకాంగ్లో ఉంటాడు, లేకపోతే ఎక్కడో ఉంటాడు. కాబట్టి ఈ రిలేషన్షిప్ అనేది ఇండియాలోనే ఎక్కువ ఈ కల్చరల్ డెవలప్మెంట్ వలన మనకున్న కల్చర్ వలన ఈ రిలేషన్షిప్ కంటిన్యూ అవుతుంది. అది మనం చాలా జాగ్రత్తగా దాన్ని మనము మెయింటైన్ చేసుకుంటున్నాం. ఒక కాల్ తీసుకుందాం సార్. హలో 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 నమస్తే అండి, మీ పేరు? నమస్తే మ్యామ్, నా పేరు ప్రవల్లిక. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? వైజాగ్ నుంచి కాల్. చెప్పండి, మీ సమస్య ఏంటో చెప్పండి. యాక్చువల్లీ 2010లో మ్యారేజ్ అయ్యేది నాకు. తర్వాత 1 ఇయర్కి పాప పుట్టింది. ఇప్పుడు పాపకి 6 ఇయర్స్ అనమాట. కాకపోతే మా హస్బెండ్కి ఏంటంటే టోటల్ డ్రగ్స్ అన్ని అలవాట్లు ఉన్నాయి, అన్ని హ్యాబిట్స్ ఉన్నాయి. సో 3 ఇయర్స్ నేను అలా వెయిట్ చేశాను తను చేంజ్ వస్తుందని. బట్ ఏ చేంజ్ లేకపోవడంతో నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళాను అనమాట. వెళ్తే వాళ్ళు మా కమ్యూనిటీలో సెటిల్ చేసుకోమంటే మేము అక్కడికి వెళ్ళేసరికి వాళ్ళు మా కమ్యూనిటీలోని సెటిల్ చేసుకున్నారు. ఒక 16 lakhs ఇస్తాను అని చెప్పేసి. బట్ 1 year టైం అడిగారు అది ఇవ్వడానికి అని చెప్పి. ఇవ్వాల్సిన టైంలో వాళ్ళు ఏం చేశారంటే ఇవ్వకుండా, లేదు మా దగ్గర అమౌంట్ లేదు ఇప్పుడు అని చెప్పి వాళ్ళు కేసు చేశారు, నేను రావట్లేదు అనేసి. నేను అప్పటికి వీళ్ళు సెటిల్ చేసుకుంటున్నారని మేము ఏ కేసెస్ పెట్టలేదు. స్టేషన్లో మాట్లాడి ఇలాగ సెటిల్ చేసుకుంటున్నారు కదా అని నేను ఏ కేసెస్ పెట్టలేదు. వాళ్ళు కొట్టి నేను రావట్లేదు అని వేశారు. అప్పుడు ఇంకా మేము ఈ 498A DVC కేసు అది వేసాం అనమాట. అది నేను 2015 స్టార్టింగ్ లో వేశాను, January 2015లో. ఇప్పటికి అది కంటిన్యూ అవుతుంది. వాళ్ళ మెయింటెనెన్స్ కూడా ఇప్పుడు మాకు ఈ ఫిబ్రవరి అప్పుడు పెడితే DVCలో మెయింటెనెన్స్ ఈ ఫిబ్రవరిలో వచ్చింది ఆర్డర్, మంత్లీ 30,000 పే చేయమని. బట్ వాళ్ళు ఇప్పటి వరకు ఏం పే చేయట్లేదు. మొన్న వాళ్ళు పే చేశారు ఒక 10,000. సో ఆ అబ్బాయి ఏంటంటే తను జస్ట్ ఇలా మనీ ఇవ్వడం అది తప్పించుకోవడానికి అని చెప్పేసి వాళ్ళ పేరెంట్స్ వాళ్ళు కూడా ఆ అమ్మాయి కావాలి అని చెప్పేసి చూసుకుంటా ఇప్పుడు మారిపోయాను చూసుకుంటాను అని చెప్పి అలా మాట్లాడుతున్నారు, జస్ట్ ఇది తప్పించుకోవడానికి. దీంట్లో ఓకే, ఇప్పుడు మీకు అంటే మీకు పేమెంట్ సరిగ్గా రావట్లేదని మీ క్వశ్చనా, లేకపోతే విడాకులు డైవర్స్ రావట్లేదని రెండిట్లో ఏది మీరు? యాక్చువల్లీ సార్ నేను ఎలా సఫర్ అవుతున్నాను, చాలా హెరాస్మెంట్ చేశారు నాకు అక్కడ ఉన్నంత సేపు కూడా. చాలా మొత్తం అలా ఇప్పుడు ఏంటంటే జస్ట్ మనీ ఇవ్వాల్సి వస్తుంది అని చెప్పి వాళ్ళు లేదు మా అమ్మాయిని తీసుకెళ్తాము అది అన్నది. ఇప్పుడు నేను వెళ్ళినా సరే తను ఆ డ్రగ్స్ తీసుకొని నన్ను ఏం చేస్తాడు, పాపను ఏం చేస్తాడు అనేది గ్యారంటీ లేదు మాకు. వెళ్ళినా సరే మాకైతే ఏ నమ్మకం లేదనమాట. పాపను కూడా పుట్టిన దగ్గర నుంచి అసలు ఏం చూడలేదు. మమ్మీ వాళ్ళ దగ్గర పెరిగింది. పాపను కూడా చూడమంటే లేదు చూడమని సార్ మా అత్త వాళ్ళు కూడా. సో మమ్మీ వాళ్ళే అంతా చూసుకున్నారు పాపకి అది కూడా. ఇప్పుడు వెళ్ళిన అబ్బాయి ఇంటికి కూడా సరిగ్గా వచ్చేవాడు కాదు, కానీ ఎప్పుడో నైట్స్ ఎప్పుడో వచ్చేవాడు, ఈ డ్రగ్స్ తీసుకునేవాడు అలా ఉండేవాడు. సో ఆ డ్రగ్స్ మీద ఏం చేస్తారో కూడా మాకు నమ్మకం లేదనమాట. ఇప్పుడు మన మీడియేషన్ అయితే కూడా వాళ్ళతో కూడా తను చెప్పేది ఏంటంటే నేను ఇప్పుడు మారిపోయాను, నేను తీసుకెళ్ళిపోతాను అని. బట్ మాకేంటంటే ఇంకా నమ్మకం లేదు. సో అందుకని వెళ్ళే ఒపీనియన్ అయితే లేదు. బట్ వాళ్ళతో ఇలా అంటున్నారు కదా ఇంకా ఏంటి అని ఇలాగా. దీంట్లో ముఖ్యంగా వాళ్ళు రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ వేశారమ్మా మీకు. కాబట్టి అది మీరు ఏదైతే కాంప్రమైజ్ అయ్యారో మీరు ఆ కాంప్రమైజ్ ఏదైనా లెటర్ ఇన్ రైటింగ్లో ఉంటే ఆ కాంప్రమైజ్ని ఫస్ట్ మీరు కోర్టులో ప్రవేశపెట్టండి. కోర్టులో మళ్ళీ దాన్ని ఒకవేళ మీరు నిజంగా డైవర్స్ తీసుకొని ఇద్దరు ఒక అండర్స్టాండింగ్కి వచ్చి విడిపోదాము అనుకుంటే అది మీడియేషన్ చేసుకొని వాళ్ళు ఆ మీడియేషన్ ఏదైతే కోర్టు ద్వారా మీడియేషన్ జరుగుతుందో దాంట్లో అండర్స్టాండింగ్ రాసుకొని కోర్టు మీకు హెల్ప్ చేస్తుంది, దాంట్లో మీడియేషన్కి పెట్టమని చెప్పి ఇది వన్ ఆప్షన్. అది రిజిస్ట్రేషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్లో కూడా మీరు 3 times to 4 times కౌన్సిలింగ్ అవుతుంది. ఆ కౌన్సిలింగ్ అయినప్పుడు మీరు ఇది అడగచ్చు మీరు. సో కోర్టు వారు దాన్ని మీకు హెల్ప్ చేస్తారు.
ఇంకొక విషయం, మీరు ఏదైతే 498A వేశారో దీని అన్నిటికన్నా మీరు DVC వేసుంటే బాగుండేది. ఎందుకంటే దాంట్లో అన్ని కవర్ అవుతాయి కాబట్టి మీకు DVC వేసున్నారు. ఇది కాకుండా అఫ్ కోర్స్ మన ఇక్కడ కొలీగ్ ఉన్నారు సైకాలజిస్ట్ వారు, వైజాగ్లో ముఖ్యంగా ఈ NGOs ఉన్నాయి, ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో, ఒకవేళ మీరు ఇద్దరు మళ్ళీ కలుద్దామని అనుకుంటే ఈ NGO ఆర్గనైజేషన్స్ వీళ్ళు ఏదైతే డ్రగ్స్ ఎఫెక్ట్ అయి ఉన్న వాళ్ళు మీరు పోలీస్ స్టేషన్స్లో కనుక్కుంటే చెప్తారు వాళ్ళు. 2-3 ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. సో ఈయనకి తొందరగా నిజంగా ఆయన మారిపోతే తొందరగా క్యూర్ అయ్యే పరిస్థితి ఉంటుంది కాబట్టి అది కూడా ఒక ఆప్షన్ పెట్టుకోవచ్చమ్మా. కానీ నేను సజెస్ట్ చేసేది ఏదంటే ఇప్పుడైతే ఏదైతే రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ ఉందో దాంట్లో కూడా మీరు కౌన్సిలింగ్ టైంలో మేము ఇట్లా అండర్స్టాండింగ్ వచ్చాము, మరి మీడియేషన్కి వచ్చి ఒక అండర్స్టాండింగ్ వచ్చి ఇద్దరం విడిపోదాం అనుకుంటున్నాము మ్యూచువల్ అండర్స్టాండింగ్ తోటి అని మీరు రిక్వెస్ట్ చేసుకోవచ్చు కోర్టు వారితోటి. సో అదొకటి హెల్ప్ఫుల్ అవుతుంది. మరి ఈ 498A కేసు అయితే నడుస్తూనే ఉంటుంది కాబట్టి మారడు అని చెప్పి కూడా వెళ్ళడానికి అంత ఇష్టపడట్లేదు. మ్యూచువల్ అండర్స్టాండింగ్ మీద డైవర్స్ తీసుకోవచ్చు. దాన్ని ఒక మీడియేటర్గా పెట్టేసి తీసుకుంటే కోర్టు ద్వారా ఏదైతే అండర్స్టాండింగ్ 16 lakhs అని చెప్పి అన్నారు కదా, అండర్స్టాండింగ్లో రాసుకొని దాన్ని తప్పకుండా వాళ్ళు మ్యూచువల్ దీంట్లో తీసుకోవచ్చు. వాళ్ళు కూడా 3-4 సార్లు కౌన్సిలింగ్ చేస్తారు వాళ్ళు, అదొకటి మీరు ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. ఇది కాకుండా DVC కేసు ఒకటి వేసి ఉంటే మీకు అన్ని ద్వారా ఏదైతే మీకు ఇప్పుడు 5,000 రూపాయలు ఏదైతే రావాలో అది కోర్టు ముందు మీరు నెక్స్ట్ హియరింగ్ అప్పుడు ఇట్లా చెప్పండి, మాకు డబ్బులు టైంకి రావట్లేదు, దానికి స్టిపులేటెడ్ టైం పీరియడ్ పెట్టండి మీరు, ఎవ్రీ మంత్ 5th, 10th, 5th అని టైం పెట్టండి. సో దట్ హీ హ్యాజ్ అండ్ వెన్ హీ లైక్స్ టు పే అట్లా పే చేస్తున్నారు 2-3 ఇన్స్టాల్మెంట్స్ కలిపి సో అని చెప్పి అడగండి. సో దానివల్ల కోర్టు వారు తప్పకుండా దానికి రెస్పాన్స్ ఇచ్చి మీకు న్యాయం చేకూరుస్తారమ్మా. సరేనండి. అర్చన్ గారు, టీనేజ్లో ఉన్న పిల్లలు అంటే ఆకర్షణకి లోనైన వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతూ ఉంటారు? వాళ్ళ హాబీస్ కానీ ఎట్లా ఉంటాయి అసలు? ఎలా ఉంటాయి అంటే ఫస్ట్ వచ్చేసి ఇలా అట్రాక్షన్కి లోనైన వాళ్ళ చదువు ఫస్ట్ ఆగిపోతుంది. అంటే వాళ్ళు ఒక్క నిమిషం కూడా చదువుకోవడానికి కూర్చోలేరు. వాళ్ళకి ఎప్పుడు అంటే జనరల్ ఇష్యూ అందరికీ తెలుసు, చూస్తున్న వాళ్ళకి కూడా పిల్లలు చాలామంది తెలుసుకోగలుగుతారు. లైక్ ఎప్పుడు మాట్లాడాలని లేకపోతే కలవాలని, ఎప్పుడు ఏదో ఊహాలోకాల్లో తేలిపోవడం, కొత్త విషయాలు ఏవి వాళ్ళు నేర్చుకోవాలన్నా దట్ విల్ నాట్ ఎంటర్ ఇన్ టు దేర్ మైండ్ బికాజ్ ఆల్రెడీ ఇట్ ఈస్ ఆక్యుపైడ్ విత్ దిస్ అట్రాక్షన్. ఓకే, సో దీనికి తగ్గ వాళ్ళు చెయ్యాల్సింది ఏంటంటే యాక్చువల్గా ఈ అట్రాక్షన్ మూలంగా ప్రేమ పుట్టింది అనుకోండి, అది ఎప్పటికీ నిలబడదు. ఇందాక సార్ చెప్పినట్టు స్నేహం నుండి ప్రేమ వస్తుంది, అది ఎప్పటికీ నిలబడి ఉంటుంది. స్నేహంలో కూడా ప్రేమ ఉంటుంది, కానీ ఈ అట్రాక్షన్ నుంచి పుట్టే ప్రేమ అయితే ఏదైతే ఉంటుందో వాళ్ళది ప్రేమ అని అనుకుంటారు అంతే. అది ఎప్పుడు తెలుస్తుంది? మన దగ్గర చాలా లవ్ మ్యారేజెస్ ఫెయిల్ అవుతూ ఉంటాయి. ఎందుకు అంటే అట్రాక్షన్లో దే విల్ సీ ఓన్లీ బ్యూటీ ఆర్ స్పెండింగ్ దేర్ టైమ్ విత్ అదర్స్. సో పార్కులు, మూవీలు, బేకరీలు, కాఫీ షాప్లు ఇంతే. వెన్ ద టైమ్ కమ్స్ ఆఫ్ టేకింగ్ రెస్పాన్సిబిలిటీ, అది ఓన్లీ స్నేహం కానీ ప్రేమ కానీ ఉంటేనే రెస్పాన్సిబిలిటీ తీసుకోగలుగుతారు. సో బిఫోర్ మ్యారేజ్ బాగున్న కపులు లేకపోతే లవ్ మ్యారేజెస్ చేసుకున్న కపులు ఆఫ్టర్ మ్యారేజ్ విడిపోవడానికి కారణం ఏంటంటే వాళ్ళ రిలేషన్షిప్లో ప్రేమ స్నేహం కంటే అట్రాక్షన్ శాతమే ఎక్కువ ఉండడం. కాబట్టి దయచేసి ఎవరైనా కూడా హూ ఆర్ లైక్ ఫీలింగ్ దట్ దే ఆర్ ఇన్ లవ్, kindly check yourself like whether it is true love or it is an attraction. ఎందుకు అంటే అట్రాక్షన్ అనుకోండి, మీ అమ్మ తిట్టినా లేకపోతే తను అంటే లైక్ అట్రాక్షన్లో ఉన్నప్పుడు మనకేం కావాలో మనకి అవతల వాళ్ళు చెయ్యాలి అని మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. వెన్ యూ ఆర్ ఇన్ లవ్, వాట్ అదర్స్ నీడ్ దట్ యూ విల్ గివ్ దెమ్. ఆ డిఫరెన్స్ అనేది తెలుసుకోవాలి టీనేజ్లోకి వచ్చిన, కానీ అది అనలైజ్ చేసుకోవడం అనేది వాళ్ళకి అప్పుడే రాదు. దాని గురించి పేరెంట్స్ అట్లా కొంచెం గైడ్ చేయాలి. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే పిల్లలు కూడా పేరెంట్స్ దగ్గర ఓపెన్ అప్ అవ్వరు. చాలా మంది ఉంటారు నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్, ఆ మూవీ చూసిన వాళ్ళు ప్రతి జీవితంలో ఇది నాకు ఐ అండర్వెంట్ దిస్ అని అనిపిస్తూ ఉంటుంది. కానీ అదేంటి అంటే నువ్వు ఒక అమ్మాయిని మర్చిపోయి ఇంకొక అమ్మాయినో లేకపోతే ఒక అబ్బాయిని మర్చిపోయి ఇంకొక అబ్బాయినో ప్రేమించగలుగుతున్నావు అంటే ఇట్స్ అట్రాక్షన్ అంతే కదా. సో ఆ డిఫరెన్సియేషన్ మేకౌట్ చేసుకోవాలి. సో ఆ స్నేహం మనం అవతల వాళ్ళ పట్ల మనకున్న ఇష్టాన్ని బట్టి ప్రేమ పుడితే అది ఎప్పటికీ నిలబడి ఉంటుంది. కానీ చాలా మంది ఈ అట్రాక్షన్నే బేస్గా తీసుకుని లవ్ ఫెయిల్ అని చెప్పి ఈ అమ్మాయిల మీద ఇలాంటి అటెంప్ట్స్ చేయడం, లేకపోతే వీళ్ళు సూసైడ్ చేసుకోవడం, లేకపోతే కెరీర్ స్పాయిల్ చేసుకోవడం, ఇలాంటి చాలా డిస్టర్బెన్సెస్ జరుగుతున్నాయి. ఒక కాల్ తీసుకున్నామండి. హలో 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 నమస్తే అండి, మీ పేరు? గాయత్రి.
చెప్పండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? అయితే అదే కొత్తగూడెం నుంచి మేడం. ఒక చెప్పండి. చిన్న విషయం, కింద కోర్టులలో డివిసిలో హౌస్ ఆర్డర్ ఇచ్చారు మేడం, కంపెనీ కోర్టులో. అయితే డివిసి ప్రకారం 25 ప్రకారం అపీల్ లో ఉన్న కేసు అప్పుడు మనం తన సొంత హౌస్ తన పేరు మీద ఉన్న ఇంటికి, వాళ్ళ అమ్మ నాన్న ఉన్న ఇంటికి ఆర్డర్స్ అడగచ్చు. అపీల్ లో అడగమంటారా, మరి కింద కోర్టులోనే వేసుకోవాలా 25 ప్రకారం డివిసి? అమ్మ మీరు ఫస్ట్ కోర్టుకి ఇన్ఫామ్ చేయండి, ఏదైతే ఈ సొంత ఇల్లు ఉందో ఇల్లు గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, ఇట్లా ప్రాపర్టీ ఉంది దాన్ని అతను సేల్ చేసినట్టు మీరు ఒక ఫాల్స్ ఇంప్లికేషన్ పెట్టి దాన్ని కోర్టులో మీరు అప్లికేషన్ మూవ్ చేసుకుంటే ఇమీడియట్గా వాళ్ళకి రికార్డులో తీసుకుంటారు దాన్ని. ఇంకొక విషయం అమ్మా, ఇప్పుడు ఏదైతే ఈ ఇల్లు ఉందో ఒకవేళ అతని పేరు మీద అతను కొనుక్కుంటే అతనికి ఆల్ రైట్స్ ఉన్నాయి దాన్ని అతను వేరే వాళ్ళకి సేల్ చేయడానికి. ఇప్పుడు తల్లిదండ్రులు ఉన్నారు అని చెప్పి ఇంకో విషయం చెప్తున్నారు కాబట్టి ఇది ఎవరిదో ఫస్ట్ క్లారిటీ తెచ్చుకోండి అమ్మా. ఓకేనండి, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో హలో. ఓకే మూర్తి గారు, ఇలాంటి కేసెస్లో ఉన్నప్పుడు చాలా సఫర్ అవుతూ ఉంటారు. ఇందాక మనకి వైజాగ్ నుంచి వచ్చిన కాల్ కానీ వాళ్ళు మెయింటెనెన్స్ కేసు వేశారుగా, మెయింటెనెన్స్ వాళ్ళకి ఎవ్రీ మంత్ ఇవ్వాల్సింది ఫెబ్ నుంచి మాత్రమే, ఇప్పటికి 10,000. అలాంటప్పుడు వాళ్ళని ఎట్లా ముందుకు వెళ్తే స్టెప్ తీసుకుని వెళ్తే మంచిదంటారు? ఫస్ట్ ఆర్డర్ కోర్టులో ఎన్ఫోర్స్మెంట్ చేసుకోవచ్చాము ఇమీడియట్గా. వాళ్ళకు ఫస్ట్ మంత్ ఇవ్వకపోతే వాళ్ళ మంచి లాయర్ ఉంటే అతనితోటి ఫస్ట్ ఇమీడియట్గా దాన్ని ఎన్ఫోర్స్మెంట్ అవ్వట్లేదని జడ్జి గారి దృష్టికి తీసుకొస్తే తప్పకుండా వాళ్ళు దాన్ని ఇమీడియట్గా కేసు బెంచ్ మీద తీసుకుంటారు. లేకపోతే ఆల్రెడీ జరుగుతున్న విషయంలో వాళ్ళ ఆర్డర్ వచ్చి ఉంటుంది, జరుగుతున్న విషయంలో జరుగుతుంటే ఇది నా ఇంటరీమ్ రిలీఫ్ అనుకుంటున్నది, ఏదైతే 5,000 ఇవ్వమని చెప్పి అంటున్నారు. హీరింగ్లో నెక్స్ట్ హీరింగ్లో మీరు బెంచ్కి దృష్టికి తీసుకొస్తే తప్పకుండా దాన్ని వాళ్ళు సీరియస్గా తీసుకొని దానికి ఒక స్టిపులేషన్ టైం పెడతారు. వాళ్ళు స్టిపులేషన్ టైం పెట్టి ఇంటరీమ్ ఆర్డర్స్ ఇస్తారు వాళ్ళు తప్పకుండా. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందామని. హలో 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 నమస్తే అండి, మీ పేరు? నమస్తే అండి, మీ పేరు? హలో 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 నమస్తే అండి, మీ పేరు? కృష్ణ నా పేరు. చెప్పండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హలో జనరేట్ గురించి. సరే చెప్పండి. హలో చెప్పండి, వినిపిస్తుంది, కొంచెం గట్టిగా మాట్లాడండి. జనరేట్ గురించి అండి. అదే అంటే మా సిస్టర్కి మ్యారేజ్ అయ్యిందండి. హలో చెప్పండి, వినిపిస్తుంది కృష్ణ గారు, చెప్పండి. అదే 4 months క్రితం మ్యారేజ్ అయ్యిందండి. ఇప్పుడు మా బావగారేమో తను వదిలేసి ఇంట్లోకి రాకుండా వేరే వేరే ఉంటూ ఇంటికి రాకుండా తను వదిలేసాడు. అంటే ఇది ఇంటికి రావట్లేదండి. ఎన్ని సంవత్సరాలు అయింది మీ సిస్టర్కి మ్యారేజ్ అయ్యి? 3 years అయింది. 3 years అవుతుందండి. దాని గురించి కొన్ని సమస్యలు వచ్చేసరికి ఆఫ్ చేసామండి. అదే నక్కల్ని గొడవ పడి ఇంటికి తీసుకొచ్చేసాం. వాళ్ళేమో ఇప్పుడు వాళ్ళ అత్తమ్మ గారు. మీరు టీవీ చూడకుండా మాట్లాడండి, సమస్య ప్రశ్న ఏంటో క్లియర్గా అడగండి త్వరగా. హలో ఓకే, కాల్ కట్. దీనికి మీరు ఏదైతే మీరు ముందు 2 విషయాలు ఆలోచించుకోవాలి. ఒకటి, మీరు డైవర్స్ చేసుకుందామనిందా లేకపోతే కంటిన్యూ అవ్వాలనుందా. సో ఈ 2 విషయాలు ఫస్ట్ మీరు ఏది ముందుగా ఉంటే అది ఆలోచించుకోవాలి. మీరు ఆలోచించుకొని ఏదైతే మీరు అన్నారు కొన్ని సమస్యలు వచ్చినాయి దానివల్ల ఇంటికి వచ్చేసింది అని చెప్పి అంటున్నారు కాబట్టి మీరు ఈ సమస్యలను ఇట్లా ఏ ప్రకారం ఉన్న సమస్యలో చూసుకొని ఫస్ట్ దానికి ఆ సమస్య ప్రకారం మీరు అంటే మళ్ళీ వెనక్కి వెళ్ళిపోదామా అనే అమ్మాయి అనుకుంటే మరి అదొకటి ఆలోచించుకోవచ్చు. మరి అవతల వాళ్ళు కూడా కోర్టుకు వేస్తారు కాబట్టి వాళ్ళు ఏం వేస్తారనేది కూడా మీరు ఒక 2 నిమిషాలు ఆలోచించుకోవాలి. ఇదంతా కాకుండా మీరు అన్ని సమస్యలు మీకు ఏదైతే మెయింటెనెన్స్ అవన్నీ కావాలనుకుంటున్నారో మీరు ముఖ్యంగా ఇబ్బంది పడకుండా ఉండాలంటే ఒక డీవీసీ కేసు వేసుకుంటే మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుందండి. సరేనండి, మరొక కాల్ తీసుకుందాం. హలో 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 నమస్తే అండి, మీ పేరు? నా పేరు మధురవాణి అండి. చెప్పండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మైసూరిపట్నం నుంచి అండి. చెప్పండి మధురవాణి గారు. ఏదేనండి, ఇప్పుడు నా భర్త వేరే అమ్మాయితో ఉంటున్నాడు. మాకు వివాహం ఏమో 20 ఏళ్ళు అయింది, నాకు పిల్లలు లేరు.
అయితే మరి తను నన్ను చూడటం లేదు, పట్టించుకోవట్లేదు. ఏదో పోలీస్ కేసు అయి పెడితే ఏదో 3,000 ఇచ్చినాడు అంతే. అది కూడా ఫోన్ చేస్తే 15 రోజులకి 20 రోజులకి అప్పుడు వేసినాడు బ్యాంక్ లో, లేకపోతే లేదు. తను ఇష్టం వేస్తున్నాడు డబ్బులు కూడాను. ఏం చేయాలనుకుంటున్నారు చెప్పండి. ఇంకా నాకేమి రెస్పాన్స్ రావట్లేదు, నన్ను చూడటానికి రావట్లేదు. హాస్పిటల్ తీసుకెళ్ళమంటే తీసుకెళ్ళి నా గురించి పట్టించుకోడు, రాడు నా దగ్గరికి. నాకు తల్లిదండ్రులు లేరు, అత్తమామ లేరు, ఎవరు లేరు. ఉన్న వాళ్ళు కూడా ఎవరు సరిగ్గా పట్టించుకోరు. నేనేమో అమ్మాయితో అక్కడే ఉండిపోతున్నాడు, రావట్లేదు. నేనేం చేయాలి ఇప్పుడు, ఎవరిని ఆశ్రయించాలి? మీరు అక్కడ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ అని ఉంటారమ్మా మచిలీపట్నంలో. ఆ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీకి వెళ్ళి మీకు న్యాయ సహాయం కావాలంటే న్యాయ సహాయం కోరచ్చు వాళ్ళని. ఏదైతే మీకు న్యాయ సేవా సంస్థ వాళ్ళు మీకు ఫ్రీగా హెల్ప్ చేయగలుగుతారో వాళ్ళు మీరు కోర్టులో ఏ విధమైన కేసులు వేసుకోవాలి దానికి కూడా మీకు వాళ్ళు తగిన ప్రకారంగా మీరు చెప్పిన ఫీడ్బ్యాక్ ప్రకారంగా వాళ్ళు చెప్తారు. ఈ రెండు కాకుండా మీరు రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ కూడా ఒకటి వేసుకుంటే తను తప్పకుండా దానికి ఆన్సర్ చెప్పాల్సి వస్తుంది. ఎవరైతే వేరే అమ్మాయితో ఉంటున్నారని చెప్తున్నారు కాబట్టి ఫస్ట్ ఇమీడియట్గా మీరు రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ వేసుకుంటే తను తప్పకుండా వెనక్కి వచ్చి జవాబు ఇవ్వడానికి అవకాశం ఉంది. సో ఫస్ట్ అది వేసుకోండి. అట్లాగే ఇక్కడ న్యాయ సేవా సంస్థకి మీరు వెళ్తే అక్కడ మీకు ఫ్రీగా హెల్ప్ చేయడానికి వాళ్ళ ఆస్కారం ఉంది. సో ఈ రెండు విధాల్లో మీరు రెండిట్లో ఏదైనా ఒక ఆప్షన్ తీసుకొని మీరు తప్పకుండా కొంచెం ప్రయత్నం చేస్తే మీకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాము. సరేనండి. అర్జున్ గారు, అసలు అంటే టీనేజ్లోకి మీరు చెప్పారు ఇంతకుముందు 16-17 ఇయర్స్లో అట్రాక్షన్ అట్లా, కానీ ఇప్పుడు 13, ఇప్పుడు ఫస్ట్ క్లాస్ కూడా అని చెప్పారు. సో అసలు పిల్లల విషయంలో తల్లిదండ్రులు ఎలాంటి కేర్ ఉంటే కనుక ఇలాంటి అట్రాక్షన్ కానీ స్నేహము ప్రేమ వీటి గురించి పిల్లలకి ఒక క్లారిటీ అనేది వస్తుందంటారు? పిల్లల అబ్జర్వేషన్ ఎట్లా ఉంటే మంచిది అంటారు పేరెంట్స్? అంటే తల్లిదండ్రి ఎంత కేర్ తీసుకున్నా కూడా ఫీలింగ్స్ అనేవి జనరల్గా జనరేట్ అవుతాయి ఆ ఏజ్ లోపల. 80 to 90% జనరేట్ అవుతాయి. అయితే తల్లిదండ్రులు పిల్లలతో స్పెండ్ చేసే టైం మూలంగా ఏమవుతుందంటే వాళ్ళకు ఒక ఎమోషనల్ బాండింగ్ ఏర్పడుతుంది. ఏర్పడినప్పుడు బయట వాళ్ళ నుంచి ప్రేమను ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేయరు, ముఖ్యంగా ఆడపిల్లలు. ఎక్కడైతే ఇంట్లో వాళ్ళ నుంచి ప్రేమ రావట్లేదో బయట ఎవరన్నా బాగున్నావా తిన్నావా అని అడగంగానే అది ప్రేమ అని ఫీల్ అయిపోతారు అంతే. సో అలాంటి స్కోప్ ఒకటి తగ్గుతుంది. రెండోది ఏంటంటే వీళ్ళు జనరల్గా కూర్చోపెట్టి వీళ్ళకి జనరలైజ్డ్ సినారియోస్ లైవ్ ఎగ్జాంపుల్స్ ఇస్తూ డైరెక్ట్గా చెప్పినా అవి తొందరగా వాళ్ళకి సింక్ అవ్వవు కాబట్టి చుట్టుపక్కల జరిగినవి, వాళ్ళ చిన్నప్పుడు జరిగినవి, లేకపోతే ప్రపంచంలో జరుగుతున్నవి, అలాంటి వాటి గురించి లైవ్ అవేర్నెస్ క్రియేట్ చేస్తూ ఉంటే వీళ్ళకి ఒక థాట్ ప్రాసెస్లో అది సింక్ అయి ఉంటుంది. ఎందుకంటే వీళ్ళ బిహేవియర్ని బట్టి, వీళ్ళ టైం స్పెండింగ్ని బట్టే వీళ్ళ ఎమోషనల్ అండ్ సోషల్ బిహేవియర్ ఆధారపడి ఉంటుంది. ఎప్పుడైతే వీళ్ళ టైం స్పెండింగ్ ఇంట్లో తగ్గిపోతుందో బయట వీళ్ళ టైం స్పెండింగ్ ఎక్కువ అవుతుంది. ఇంకోటి ఏంటంటే ఇవాళ రేపు తల్లిదండ్రులు ప్రేమ పంచడం అంటే కాస్ట్లీ మొబైల్స్, పర్ఫ్యూమ్స్ కొనివ్వడం కాదు. ఇట్స్ అబౌట్ టైమ్ అండ్ కేరింగ్. అంటే పిల్లలు మాకు ఇవి ఇవ్వలేదు అని అడగచ్చు కాక, కానీ జీవితంలో ఒక లెవెల్కి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు మిస్ అయ్యేది అప్పుడు వాళ్ళకి తెలుస్తుంది. సో అంటే పిల్లల మీద పేరెంట్స్ బిహేవియర్ కానీ అలాగే మూవీస్ ఎఫెక్ట్ కానీ ఎంతవరకు ఉంటుందంటారు? పేరెంట్స్ బిహేవియర్ కంటే నేను చెప్పాలంటే ప్రజెంట్ సొసైటీ మూవీస్ ఇంపాక్ట్ చాలా ఉంటుంది. స్కూల్ డేస్ నుంచే ఈ ఫేస్బుక్ యూస్ చేయడము, సో ఆ పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు ఇంటర్నెట్ యూసేజ్ చేస్తూ ఉంటే అది ఏం చూస్తున్నారు ఏంటి అంటే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు, మన పని మనం చేసుకుందామని అలా వదిలేకుండా సో వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, వాళ్ళ ఫ్రెండ్స్ సర్కిల్ ఏంటి అనేది కీన్ అబ్జర్వేషన్ పేరెంట్స్కి ఉంటే బాగుంటుంది. అపార్ట్ ఫ్రమ్ దిస్ ఈ స్నేహం ప్రేమ ఆకర్షణ గురించి స్కూల్స్ కానీ లేకపోతే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అట్లీస్ట్ ఇయర్లీ వన్స్ అన్న ఒక సెమినార్ లాంటిది ఏదన్నా ఏర్పాటు చేస్తే ఆ గ్రూమింగ్ అప్ వాళ్ళకి బాగుంటుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అర్చన గారు. థ్యాంక్ యూ సో మచ్ మూర్తి గారు. చాలా మంచి టాపిక్ని ఈరోజు డిస్కస్ చేయడం జరిగింది హెల్ప్ లైన్లో. థ్యాంక్ యూ సో మచ్ అండి స్టూడియోకి వచ్చినందుకు. స్నేహాన్ని అర్థం చేసుకోండి, ప్రేమను విశ్లేషించుకోండి, ఆకర్షణను విడనాడండి. ఇది వాళ్ళ హెల్ప్ లైన్. నమస్తే. సమస్యల్లో ఉన్న మహిళలు సంప్రదించాల్సిన చిరునామా వనిత హెల్ప్ లైన్, కేర్ ఆఫ్ వనిత టీవీ, రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, ప్లాట్ నెంబర్ 564-A-19-3, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 500033. మా ఈమెయిల్ ఐడి vanithelpline@gmail.com కు మెయిల్ చేయగలరు.